అంశిక డ్యాన్స్ అండ్ తైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, తైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ తైకాండో మాస్టర్ ఎం చిన్న. భారత స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడ్డ మహానేత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి అభయ్ టీవీ ఛానల్ ద్వారా ఘన నివాళులు తెలియజేస్తున్నాం. భారతదేశం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు తెలియజేశారు. తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నష్టపోయిన రైతుల విషయం సానుభూతితో వ్యవహరించాలని, వారికి పునరావాస చర్యలు చేపట్టాలని, వారికిచ్చే సహాయ సహకారాల విషయంలో ఎటువంటి లోపం జరగకూడదని, రేషన్ సక్రమంగా అందచేయాలని, తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు మద్రాసు, తమిళనాడు భారీ నష్టాన్ని కలగజేసిందని చెప్పాలి. ఈ తుఫాన్ కారణంగా రైతులు ఎనలేని నష్టాన్ని చవిచూశారు. రైతులు పంటలను చూసి శోక సముద్రంలో మునిగిపోయారు. పంటలు చేతికి వస్తాయా లేవా అనేది చెప్పలేని పరిస్థితి. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ తుఫాన్ ధాటికి అనేక చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి, అనేక ఇళ్ళు మునిగాయి. ప్రజలు బయటికి రాలేని, ఇంట్లోంచి బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలగజేసిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంకు అనుముల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ నేషనల్ అధ్యక్షులైన రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించారు. డిసెంబర్ 7 అనగా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంని ముస్తాబు చేస్తున్నారు. వీరితో పాటు కొంతమంది నాయకులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి, తక్షణ సహాయ చర్యలు చేపట్టకపోతే ఆందోళన తప్పదు. పంటల పరిశీలనలో రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అతిగారి దినేష్ గారు 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల వల్ల రోజువారీ కూలి చేసుకునే పేదలకు పూట గడవడమే కష్టంగా ఉన్నదని, అలాంటి వారికి భోజనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో అరకొరగా సాగు చేసిన చేతికొచ్చిన వరి పంట పూర్తిగా చేలోనే అక్కడక్కడ సాగు చేసిన మినుము, శనగ, ఉద్యాన పంటలు నేలమట్టమయ్యాయి అన్నారు. ప్రతి పంట పాడైపోయిందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఎక్కడా అందుబాటులో లేవని, వరి కోత మిషన్ల యంత్రాలన్నీ వైసీపీ నేతల ఇళ్లలో ఉన్నాయని వారు ఆరోపించారు. సహాయ చర్యలు చేపట్టాలని వారు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాటూరు గ్రామ రైతులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్ రెడ్డి హఠాత్ మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ గారి వెంట సైనికుల్లాగుండి పనిచేశారని, సంపత్ రెడ్డి మరణం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలిచివేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పార్టీ శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిచాంగ్ తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో తమిళనాడులోని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ కార్యక్రమంలో సహాయ చర్యల కోసం ప్రభుత్వానికి హీరోలు సూర్య, కార్తీ విరాళం ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి 10 లక్షల రూపాయలు సీఎం సహాయానిధికి ఇచ్చినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రతిసారి ఈ అన్నదమ్ములు సాయం చేయడంలో ముందుంటారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న రాజధాని ప్రాంతాలను గుర్తిస్తూ
స్టేట్మెంట్ని కొత్తగా విడుదల చేసింది. దీనిలో ప్లానింగ్ అప్రూవల్ అయిన వాటికి మొదటి అవకాశం ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించి రాజధానిగా ఆమోదం తెలియజేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు, ముఖ్యంగా అమరావతిలో ఉండే రైతులు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.